మీ అమ్మగారి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. లేట్ అయితే బ్రెయిన్ ట్యూమర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈరోజే ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. Shivam Dubey 95 from 46. The highest total of the season, 216 before the Chennai Super Kings, 217 runs. Assist, Sirana. Oh, excellent catch! What a catch! మళ్ళీ వికెట్ మామ. కప్పాలు పట్టినట్టు పడుతుంది మామ బాల్. అరే ఈ కొడుకులేంద్ర ఎట్లా ఆడుతారు? ఆఫ్టర్ మ్యాచ్ 20,000 కొట్టుకున్నారా? ఇప్పుడు ఈ మ్యాచ్ పోతే 30,000 పోతాయి. మొత్తం 50,000 బొక్క. అరే మామ నేను చెప్తున్నాగా, మ్యాచ్ అస్సలు ఓడు. నువ్వు టెన్షన్ పడ. ఆఫ్టర్ మ్యాచ్ కూడా ఇట్లా అన్నారు నువ్వు. అన్న ఏమైందిరా మధ్యాహ్నం మ్యాచ్ పైసలు పంపినావా? పంపుతా అన్న. సరే ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఈ మ్యాచ్ 2 గంటలు పంపు. మొత్తం 50K మొత్తం పంపిస్తా అన్న. ఒక 1 అవర్లో పంపిస్తా అన్న. నిన్నట్లాగా చేయకు. లాస్ట్ టైం నాకు ఏం చేయనన్న. పంపుతా అన్న పక్క. లాస్ట్ టైం నాకు చేసినావు అనుకో, ఇక తెలుసుగా మన గురించి. తర్వాత నీ ఇష్టం మళ్ళా. ఓకే అన్న. ఈడొక్కడు ఊకే అరే మ్యాచ్ పోయేటట్టుంది కదా నాయన. అరే మళ్ళా విజయాన కాడేనా? ఉండయ్యా వాడే. పైసలు పంపు అని దమ్ చేస్తుండ్రా. అమ్మ అరే కొంతసేపు అయితే విజయాన డీ బార్కే వస్తారా? తెలుసురా. ఎట్లా రేపు మ్యాచ్ పోతే గోల్ చేయనుందిగా ఆమె. నువ్వు అస్సలు టెన్షన్ పడచ్చు. Standing on the boundary. Who else safe as a bank? Jadu. ఛీ ఏంద్రా మన వాళ్ళు ఇంత మంచి బ్యాటింగ్ పెట్టుకో ఎట్లా ఆడుతారు? అమ్మ ఒకడు సకాడట్లే ఏంద్రా. నేను ఎలా ఆడాలా? మన గల్లీలో వండర్ఫుల్ ప్లేయర్ ఆడు, నేను రాసేస్తా. అమ్మ సరిపోయారా ఇద్దరు. Lovely slash. అరే మామా సిగరెట్ ఉందా అన్న? కరెక్ట్ రా. అన్న ఎక్ బుల్లెట్ అన్న సిగరెట్ అన్న బుల్లెట్ అన్న సిగరెట్ అన్న ఊడే ఉన్నాయి బ్రో. లేవు చెప్పి అదే వేసుకో. లేవు నిజంగా లేవు. రేడికి వెళ్ళి మా టెన్షన్ మాకే ఉంది బ్రో. అన్న ఓకే సిగరెట్ తమ్మి. పో. ఏయ్ అరే పోరా అమ్మ చెప్తే అర్థం కదా. ఒకసారి సిగరెట్ లేవని చెప్తున్నా. చెప్తే అర్థం కదా బ్రో నీకు. చెప్తే అర్థం కదా. ఒకసారి చెప్తే నీకు ఒకటే కదా అన్న. అరే చెప్తే అర్థం కదా నీకు. అరే ఏంటో ఒకటే. చేసుకున్నారా? అరే చెప్పరా బే నువ్వు. అరే కూర్చో పోను. తిన్నమ్మ వాళ్ళ ఆవిడ వచ్చింది సిగరెట్ ఒకటే. అడితే ఈ కొడుకులు ఎన్ని బుద్ధులు తిడతారా వీళ్ళు. పని చెప్తా ఏదో ఒక రైడ్ రే నీ కూర్చోవచ్చే టైం అనుకో. అన్నా సిగరెట్ ఉందా? బ్రో ఇక్కడ ఎక్కడ లేదు బ్రో, 1 కిలోమీటర్ వాడి నుంచి. అది
సరేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు సిగరెట్ ఎట్లా రా? బుల్లెట్ అన్నా, బుల్లెట్ దొరికింది. ఇప్పుడు బుల్లెట్ అన్నది వైర్కి వస్తా. బా, ఇంత స్మార్ట్గా ఉన్నాను ఏంద్రా? నాకు సిగరెట్ ఇవ్వమంటే ఇయ్యరా, నేను పని చెప్తా, ఇది పీకి పడతా. అరే మళ్ళీ హెల్మెట్ ఒకటి. Who else standing on the boundary? Jadu. ఏయ్ IPL match ఇంటికి పోతారా ఇక? of the season. మ్యాచ్ ఎట్లాగో పోయేలా ఉంది. విజయాన్ని వస్తే మళ్ళీ అవుతుందిరా. ఏయ్ మరి వద్దురా, ఉండురా. పోతారా ఇక? ఓ చక్కగా నడవనికి కూడా వస్తుంది. బిల్లు కట్టురా. సరే చూసి బిల్లు కట్టాలంట. బిల్లు వాళ్ళ బిల్లుకి గతిలేదు. బండేదిరా సరే. రే సూర్య, రే లేరా. ఏం తిడున్నా? నాకు యాక్సిడెంట్ కాలేదా? ఇసేయ్. Shivam Dube 95 from 46. The highest total of the season. 216 for the Chennai Super Kings. 217 అరే మ్యాచ్ మళ్ళీ పోయేటట్టుందిరా. అరే మామ, నేను చెప్తున్నాగా, మ్యాచ్ అస్సలు ఓడు. నువ్వు టెన్షన్ పడకు. ఇదేం మళ్ళీ చెప్తున్నా? అన్న అయిపోయిందిరా, మధ్యాహ్నం మ్యాచ్ పైసలు పంపినావా? పంపుతా అన్న. మ్యాచ్ ఈ మ్యాచ్ మొత్తం 50K కదా? అవును, వనాలో పంపుతా అన్న. నిన్నట్లాగా చేయకు. ఓకే అన్న. నిద్ర పోకుండా కలర్ రావడం అర్జెంట్గా పెగ్గారు. Standing on the boundary. Who else safe as a bank? Jadu. సిగరెట్ ఉందా అన్న? 34 of 14 did his best but wasn't good enough. సిగరెట్ ఉంటాయి బ్రో. లేవు బ్రో, 3 ఉన్నాయి. ఒక్కటి బ్రో, 3 ఉన్నాయి కదా బ్రో. అరే నిజం బ్రో, ఏమనుకున్నారు ముగ్గురికి భయ్యా? మూడు. ఒక్క సిగరెట్ ఇవ్వమంటే ఇయ్యరు. అన్నా బుల్లెట్ అన్నా, నువ్వేనా ఇవ్వనా?
సిగరెట్ తమ్మి ఓ ఏయ్ అరే పోరా సిగరెట్ లేవని చెప్తున్నా పో, పో. చెప్తే అర్థం కాదు ఒకసారి చెప్తే నీకు ఒకటే కదన్నా అరే చెప్తే అర్థం కాదా నీకు అరే ఎన్నో పెట్టి గుర్తుపెట్టుకుని ఒకటే. చేసుకున్నారా? అరే చెప్పరా బే నువ్వు పో. దీపనమ్మ ఒక్క సిగరెట్ కోసం వీళ్ళు ఇంత చేస్తున్నారు. వీళ్ళ పని చెప్తారా? మా నవీనతో మాట్లాడి చేతబడి వేయించాలి వీళ్ళతో. నీ కూర్చోవచ్చే టైం అనుకో. సిగరెట్ ఉందా బ్రో ఇక్కడ ఎక్కడ లేదు బ్రో 1 కిలోమీటర్ వాడి నుంచి. అర్జా ఎట్లుంటది మనతోని? సిగరెట్ ఇయ్యాడు కానీ మళ్ళీ హెల్మెట్ ఒకటి నేను తీసుకపోతా. నేను హెల్మెట్ తీసుకపోతా. Excellent catch. What a catch up. కప్పాలు పట్టినట్టు పడుతున్నావా పాలు? అరే మామ నేను ఇంటికి పోతారా? అరే ఎందుకురా అప్పుడే ఆ చెట్లాగా పోయేలా ఉందిరా. విజయనగరం వస్తే మాట్లాడుకో. వద్దు పోతారా? జాగ్రత్త పోరా. సార్ రూట్ మారుద్దాం ఎంతకైనా మంచిది. మందిరా నాయన అది అన్న వస్తున్నా, నేను బయట ఉన్నా అన్న. వచ్చేస్తున్నా. సూర్య ఏమైతుందిరా? Shivam Dubé, 95 from 46. The highest total of the season. 216 for Chennai Super Kings. ఏమైతుంది? ఏసేయ్. అరే నీకు మళ్ళీ మళ్ళీ ఏమైనా రిపీట్ అని అనిపిస్తుందా? అయిపోయి మ్యాచ్ ఓడిపోతున్న టెన్షన్లా ఈ డిచ్ అయిపోయాడు. అరే అట్లా కాదురా, నాకు జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుందిరా. పోతున్న యాక్సిడెంట్ అవుతుంది, ఇక్కడ ఉంటున్నా. అసలు అర్థమైతలేదురా, నేను ఇక్కడనే ఉంటున్నాను అసలు. రేయ్ వాడు 2 పెగిలకే డిచ్రా. అరే ఇక్కడ వచ్చాడు. భయ్యా 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 ఇక్కడ రా భయ్యా. భయ్యా నీకు జరిగింది మళ్ళీ ఏమైనా జరిగినట్టు అనిపిస్తుందా? జరుగుతుంది. చెప్పు భయ్యా, చెప్పు భయ్యా. నాకేముంది, రోజు వస్తా, తాగుతా, పోతా. నీ అమ్మాయి రోజు ఇది జరుగుతుంది. సిగరెట్ ఉంటే ఇయ్యరా అని చెప్పుకోవాలరా. అన్నా, సిగరెట్ ఉంటే ఇవ్వరా అన్నా. బుల్లెట్ అన్నా, నువ్వేనా ఇవ్వనా? సిగరెట్ లేవని చెప్తున్నా పో, పో, పో. నీకు చేతబడే కరెక్ట్ రా. నీ హెల్మెట్ పోతా. నేను హెల్మెట్ మ్యాన్. కప్పాలు పట్టినట్టు పడుతున్నావా పాలు? ఏంది? నీకు చెప్పినా కదరా చెన్నై మీద ఏమని. మజ్జెపిన వద్ది కానీ కూర్చోవస్తున్న టైం అనుకో. స్టార్ట్ చేసి So serious. It's victory to CSK.
అవుతుందిరా నాకు. సేయ్ ఫస్ట్ తెలుసుకోవాలి ఏమవుతుంది నాకు. ఒకసారి టెస్ట్ చేద్దాం. అరే ఇప్పుడు వికెట్ పడుతుంది చూడరా. నీకు తెలుసురా చెప్తే అర్థమయ్యేటట్టే. అది ఏంద్రా మామ తాగుతూ మన ఫ్యూచర్ కూడా కనిపిస్తుందా? ఆయనరా మరి నేను కూడా ఆయన నాకు అనిపిస్తలేదేంద్రా. అరే ఇప్పుడు విజయ్ నాడు కాల్ చేస్తాడు చూడు. చూసినావా? ఎవరో మిస్ అవుతుంది. సిగరెట్ ఉంటాయి అన్న. అరే ఇప్పుడు ఒకడు వస్తాడు సిగరెట్ పెడతాడు చూడు. అన్న సిగరెట్ ఉంటాయి అన్న. వచ్చిండా? సిగరెట్ ఉంటాయి రా బ్రో ప్లీజ్. సిగరెట్ గారు నీకు కావాల్సింది తీసుకో. చాలు 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 ఖుషి కదా నువ్వు పో. చూస్తావేనా? సరే థ్యాంక్. నేను సిగరెట్ కొడతా చూడు, నేను సిగరెట్ కొడతా చూడు. సిగరెట్ ఇవ్వకపోతే నా బుల్లెట్ అన్నా. థ్యాంక్ యూ అన్నా. బాయ్. నేను పోతా. అసలు ఏం జరుగుతుంది నాకు? నాకే జరుగుతుందా? వీళ్ళెవరికి ఏం తెలిసలేదు. నాకే ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది? ఈరోజు ఈ లూప్ నుంచి ఎలా అయినా బయటపడాల్సింది. చూద్దాం ఈసారి ఏమవుతుంది. హలో హలో చెప్పరా అన్నా నువ్వు జల్దీ హాస్పిటల్ రా అన్న. ఏంటిది? అవునన్నా హాస్పిటల్లో ఆపరేషన్ చేయనంటారు. అరే డాక్టర్ గారు ఇందాకనే చెప్పిండు కదరా, హాఫ్ పేమెంట్ కడితే సర్జరీ ఎమ్మటే స్టార్ట్ చేస్తామని చెప్పి. లేదన్నా ఇప్పుడు ఫుల్ పేమెంట్ కట్టమంటారు. ఫుల్ పేమెంటా? అవును. ఇప్పటికిప్పుడు ఫుల్ పేమెంట్ ఎడికి వెళ్ళేస్తారా? అరే అదే అన్న నాకు కూడా అర్థమవుతలేనా. నర్స్ వచ్చి అమ్మకి సీరియస్ ఉందని చెప్తున్నా. నన్ను జల్దీ రా అన్న. నాకేం అర్థమవుతలే. హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడలేదా? మాట్లాడలే. నువ్వు వచ్చి మాట్లాడుతురా జల్దీ. నీకు ఎందుకు పిలుస్తున్నా మరి? అరే జల్దీ. సరే నువ్వు పెట్టు, నేను వస్తున్నాను. పోతారే ఇక. Two stumps. It's victory. అసలు ఏమైంది? మళ్ళా నేను ఇక్కడ ఎట్లున్నాను? హలో హలో చెప్పరా. హాస్పిటల్లో ఆపరేషన్ చేయనంటారు. అరే డాక్టర్తో మాట్లాడినా కదరా ఇందాకనే. వాడు సగం పేమెంట్ కడితే చాలు సర్జరీ స్టార్ట్ చేస్తామన్నాడు కదా. అరే అదే అన్న నాకు కూడా అర్థమవుతలేనా. నర్స్ వచ్చి అమ్మకి సీరియస్ ఉందని చెప్తున్నా. నన్ను జల్దీ రా అన్న. నాకేం అర్థమవుతలేదు. సరే వస్తున్నా పెట్టేసి.
వస్తున్నారా? ఆన్ ద వే. యా, ఫోన్ పెట్టేసి వస్తూనే ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా. అన్న వస్తున్నా, నేను బయట ఉన్నా అన్న. వచ్చేస్తున్నా. అసలు ఏమైంది? ఎక్కుతుందా లేదంటే హలో అరే డాక్టర్ గారితో ఇందాకనే కదరా నేను మాట్లాడింది. మొత్తం 50K కదా, 1 hour పంపుతాను. అరే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు రా, నువ్వు ఆ మాత్రం మాట్లాడి డీల్ చేయలే వాళ్ళతోనే. చెప్పురా వానికి. అరే నీకు మళ్ళీ మళ్ళీ ఏమైనా రిపీట్ అయితే అనిపిస్తుందా? నాకు జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుందిరా. పోతున్న యాక్సిడెంట్ అవుతుంది, ఇక్కడ ఉంటున్నా. అసలు అర్థమవుతలేదురా. ఇప్పుడు నాకంత అర్థమవుతుంది. ఫస్ట్ తెలుసుకోవాలి ఏమవుతుంది నాకు. హలో చెప్పురా. వాడు పైసలు కట్టంది సర్జరీ చేయనట్టుండు కదా. చెప్పు వానికి ఫుల్ పేమెంట్ వచ్చి మా అన్నయ్య చేస్తాడని చెప్పి. వస్తున్నా నేను ఇప్పుడే. పెట్టేసే ఫోన్. ఇప్పుడు మాత్రం మందు దాగి డ్రైవ్ చేయొద్దు. ఐ నో వాట్ ఇట్ హ్యాపెన్స్. నాకే ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది? ఈరోజు ఈ లూప్ నుంచి ఎలా అయినా బయటపడాల్సిందే. చూద్దాం ఈసారి ఏమవుతుందో. రేపు చూసుకుంటారా నిన్ను? రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. రే సూర్య, రే లేరా.